హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. వైఎస్ జగన్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో 2019 ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్పై అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇదే కేసులో గతంలో ఏపీ కోర్టు ఇచ్చిన గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వైఎస్ జగన్పై కోడికత్తి దాడి కేసులో అయితే ఏకైక నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్కు అయితే గతంలో 5 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసిన తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. దీంతో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు అయితే చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ తీర్పునైతే ఇచ్చిందనమాట. కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు కోసం అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఎన్ఐఏకు ఎదురు దెబ్బే తప్పలేదు. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్ర లేదని ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడిని బెయిల్ను ఎన్ఐఏ వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు అయితే విచారించనుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కేసు మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే అక్కడ వైసీపీకి నిరాశే తప్పలేదని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.